కాలం మారుతూ ఉంటుంది. కాలంతో పాటు పరిస్థితులు మారుతుంటాయి. ప్రపంచం నిరంతరం కొత్త రూపాలు దాలుస్తుంది. కానీ మనిషి మనసులో ఉన్న ప్రతి చర్యలు మాత్రం ఎప్పుడూ నిన్నటి నీడలో బంధించబడి ఉంటాయి. ఉదాహరణకు, ఇకపై కోప్పడకూడదని లేదా ఒక చెడు అలవాటును వదిలేయాలని గట్టిగా నిర్ణయించుకుంటాం. కానీ ప్రతికూల సమయం వచ్చేసరికి మనకు తెలియకుండానే మళ్ళీ అదే తప్పు చేస్తాం. మనం మారాలని ఎంత గట్టిగా నిర్ణయించుకున్నా మళ్ళీ మళ్ళీ అదే పాత ప్రతిచర్యలో పడిపోతాం. ఇంతగా మనం ప్రభావితం చేసే ఆ అదృశ్య శక్తి ఏమిటో ఎప్పుడైనా ఆలోచించామా? నేను నాది అనుకునే ఈ శరీరం వెనుక, నిరంతరం ఆలోచించే ఈ మనసు వెనుక ఒక అతీతమైన గూఢార్థం ఉంటుంది. వేదాంతం దాన్నే చిత్తం అంటుంది. అక్కడ అనంతమైన వాసనలు పేరుకుపోయి ఉంటాయి. వాసనలు అంటే గత అనుభవాలు, మన చిత్తంపై వేసిన ముద్రలు. ఒక చిన్న విత్తనంలో ఒక మహావృక్షం దాగి ఉన్నట్లే మన ప్రతిస్పందనకు సంబంధించిన విత్తనాలు కూడా వాసనల రూపంలో లోపల నిద్రాణమై ఉంటాయి. ఈ వాసనలకు అనుకూలమైన సమయం దొరికినప్పుడు, అంటే ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక మనిషి కానీ, ఒక సంఘటన కానీ ఎదురైనప్పుడు ఈ విత్తనాలు మెల్లగా నిద్ర లేవడం ప్రారంభిస్తాయి. అలా మేల్కొన్న వాసన మొదట ఒక సూక్ష్మమైన భావనగా మారుతుంది. ఆ భావన క్రమంగా విస్తరించి ఒక స్పష్టమైన ఆలోచనగా రూపాంతరం చెందుతుంది. ఈ ఆలోచనల ప్రవాహమే క్రమంగా కోరికలుగా మారుతాయి. కోరిక అంటే మనలోని అసంపూర్ణత, తనను తాను సంపూర్ణం చేసుకోవాలనే తపన. ఇది నాకు కావాలి అనే ఒక అంతర్ముఖ ఆకాంక్ష. ఆ కోరికను తీర్చుకోవడం కోసం మనసు ఈ శరీరాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తుంది. అలా మనసు ఒక అనుభవాన్ని పొందుతుంది. ఆ కోరిక తీరని క్షణంలో మనస్సు కొద్దిసేపు ప్రశాంతతను పొందినట్లు భావిస్తుంది. కానీ అసలైన చిక్కు ఇక్కడే ఉంది. మనం పొందిన ఆ అనుభవం ముగిసిపోయిన తరువాత అది ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆ జ్ఞాపకం చిత్తంలో మరింత బలపడి మళ్ళీ ఒక కొత్త వాసనగా స్థిరపడిపోతుంది. ఇలా ఈ వాసనా చక్రం మనిషి జీవితంలో నిరంతరం ప్రవాహంలో సాగుతూనే ఉంటుంది. చివరి వరకు మనిషి తనకు తెలియకుండానే తన వాసనల చేత నడిపించబడుతూ జీవిస్తాడు. ఈ నిగూఢమైన వాసనా చక్రం నుంచి మనస్సును తిరిగి తన మూలానికి చేర్చే ఒక అత్యంత సరళమైన, సూటి అయిన మార్గమే భగవాన్ శ్రీ రమణ మహర్షి చూపించిన ఆత్మ విచారణ మార్గం. భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పినట్లు, మనస్సులో ఏదైనా ఒక ఆలోచన తీవ్రంగా వచ్చినప్పుడు ఆ ఆలోచనతో పాటు కొట్టుకుపోకుండా ఒక్క క్షణం ఆగి లోపలికి తిరిగి ఒక ప్రశ్న వేయాలి. ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అని. దానికి సమాధానంగా లోపల నుండి నాకు వచ్చింది అనే ఒక స్పృహ మేల్కొంటుంది. అప్పుడు వెంటనే ఆ ఆలోచన ప్రవాహాన్ని అక్కడితో ఆపి, అయితే ఈ నేను ఎవరు అని ప్రశ్నించాలి. అదే ఆత్మవిచారణ. ఎప్పుడైతే మనం నేను ఎవరు అని ప్రశ్నిస్తామో అప్పుడు బాహ్య ప్రపంచాన్ని చూసే మన చూపు ఒక్కసారిగా తన మూలం వైపు మల్లుతుంది. ఈ ఆత్మవిచారణ అస్త్రం ఎప్పుడైతే పనిచేయడం మొదలవుతుందో అప్పుడు బయట తిరిగే వాసనా చక్రం యొక్క వేగం క్రమంగా తగ్గుతుంది. మనసు ఒక నిశ్శబ్ద ప్రవాహంలా లోపలికి సాగి చివరకు తన స్వస్థానాన్ని చేరుకుంటుంది. సముద్రంలో పుట్టిన ఒక అల చివరకు తిరిగి ఆ సముద్రంలో ఎలా కలిసిపోతుందో, అలాగే మనసు ఎక్కడి నుంచి పుట్టిందో ఆ హృదయ స్థానంలో, ఆ అనంతమైన చైతన్యంలో తిరిగి లీనమైపోతుంది. ఆ మూలమే సంపూర్ణమైన నిశ్శబ్దం. ఆ మూలమే నిరపేక్షమైన ప్రశాంతత. దానినే మహర్షులు ముక్తి అన్నారు. అక్కడ పాత వాసనలన్నీ కాలి బూడిదైపోతాయి. కాలిన విత్తనం మళ్ళీ మొలకెత్తనట్లు వాసనలు నశిస్తే ఆలోచన చక్రం కూడా మళ్ళీ పుట్టదు. మనస్సు నిరంతరం బయటకు పరిగెడుతూనే ఉంటుంది. కానీ ఆత్మవిచారణ దానిని తిరిగి మూలం వైపు మరల్చుతుంది. ఆ మూలంలో ఆలోచనలు ఉండవు, కోరికలు ఉండవు, నేను అనే భావమే ఉండదు. అక్కడ మిగిలేది కేవలం నిశ్శబ్దమైన చైతన్యం మాత్రమే.
ఆ నిశ్శబ్ద చైతన్యమే భగవాన్ శ్రీరమణ మహర్షి చెప్పిన అసలైన నేను. ఓం నమో భగవతే శ్రీరమణాయ.